రాష్ట్రాన్ని పీడిస్తున్న శని జగన్ పులివెందులలో కూడా అభివృద్ధి శూన్యం. చంద్రబాబుకి పదవులు కొత్త కాదు. ఆయన ఆలోచన అంతా తెలుగు ప్రజల గురించే. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. చంద్రబాబుకి పదవులు కొత్త కాదు. ఆయన రికార్డులు ఎవరు బద్దలు కొట్టలేరు. ఆయన ఆలోచన అంతా తెలుగు ప్రజల గురించే అని సోమవారం ఉదయం బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని 5 మండలాల్లో కనపడని అభివృద్ధి సింహాద్రిపురంలో కనపడిందంటే మీరే అర్థం చేసుకోండి. సింహాద్రిపురం అంతా అభివృద్ధి చేశాడా అంటే అదీ లేదు. మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్న చందంగా సింహాద్రిపురం అభివృద్ధి ఉందన్నారు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు జరగని అభివృద్ధి ఇప్పుడు జరిగిందంటే ఆలోచించుకోవాలన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. ఈ 4.5 ఏళ్లలో పులివెందులలో ఉన్నవి పడగొట్టడం, పెట్టడం ఇవి తప్ప స్థిరంగా ఒక్క పని కూడా సక్రమంగా సైకో జగన్ చేయలేదు. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు, యువతకు ఉపాధి కూడా చూపించలేదు. ఒక్క ఉద్యోగం కూడా లేదు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారు. ఏమి ఉద్ధరించారని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఇదిలా ఉండగా క్రిస్మస్ సందర్భంగా షర్మిల తన సోదరుడు జగన్ కి కాకుండా చంద్రబాబు, లోకేష్ కు క్రిస్మస్ కానుకలు, గ్రీటింగ్స్ పంపించడాన్ని ప్రకారం చూస్తే జగన్ కు ఆయన కుటుంబ సభ్యుల ఆదరణ ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో విశాఖ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి బోడేపూడి దొరబాబు, డాక్టర్ పపూర్ నికుంజ్, బీసీ సెల్ నాయకులు దువ్వి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేఏ పాల్ను కలిసిన బివి రామ్ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ను, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ స్వయంగా కలుసుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. నేడు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, ఇటీవల మేము కడప జిల్లా పులివెందుల ప్రాంతం పర్యటించాం. మరి నిజంగా ఎంత సిగ్గుచేటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో ప్రజలు దుర్భాష ఆడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మరి పులివెందులో ఉన్న 6 మండలాలు, అటు సీతారాంపురం కానీ, వేంపల్లి కానీ, వేములు కానీ, లింగాలు కానీ, చక్రాయపేట కానీ, తుండూరు కానీ, అలాగే పులివెందుల మున్సిపాలిటీ ఎక్కడ కూడా రోడ్లు అభివృద్ధి లేదు. మొత్తం మన ఉత్తరాంధ్రలో అనకాపల్లి కంటే ఘోరంగా ఉంది పులివెందుల. మరి ఈ వ్యక్తి తన సొంత అభివృద్ధి చేయని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ ఊడిపోతే అడుగుతున్నాం. మరి ఈ వ్యక్తి ఏకంగా 3 రాజధానులు అంట. విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు ఏమో న్యాయ రాజధాని, అటు అమరావతి లెజిస్లేటివ్ రాజధాని అంట. నేను ఒకటే ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రాంతంలో కడప పులివెందుల కాన్స్టిట్యూషన్ పులివెందుల బస్ స్టాండ్ దగ్గర రోడ్డు తవ్వకాలని చెప్పి 4 నెలల నుంచి రోడ్డులు తవ్వేసి అక్కడ వర్తకల్ని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇటీవల వెళ్ళినప్పుడు ఆయన గగ్గోలు పెట్టారు. 4 నెలల నుంచి వ్యాపారం లేదు, క్రిస్మస్ సంక్రాంతి కూడా వ్యాపారం లేకుండా చేశారు, ఇది ఏం బాగుపడుతుందని చెప్పి సాక్షాత్తు అక్కడ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు, ప్రజలు విమర్శిస్తున్నారు. మరి ఒకటే ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు ముందుకు వస్తే చంద్రబాబు పైన కామెంట్ చేస్తారు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థానికి ఏం చేయట్లేదు, తెలుగు జాతి కోసం పాటుపడుతున్నారు. 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడ్డారు. నీలాగా ఈ రాష్ట్రాన్ని దోచుకుందాం అని చెప్పి ఎప్పుడూ ఆయన పాటుపడలేదు. ఈవేళ కరువు మండలాలు కూడా ప్రకటించిన దౌర్భాగ్యస్థితులు వేళ ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే నిజంగా నవ్వుతున్నారు. 6 మండలాలు కరువు మండలాలు ఎందుకు పని అడుగుతున్నాం. అక్కడ ఉపాధి లేదు, నిరుద్యోగ యువతకి ఉపాధి లేక, పరిశ్రమలు లేవు, టూరిజం డెవలప్మెంట్ లేదు, ఏ రంగం అభివృద్ధి చేయలేదు, సర్వనాశనం చేస్తాం. మళ్ళీ నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రజల్ని అడుగుతున్నావు. మళ్ళీ ఎందుకు కాకూడదని ఆంధ్రాతో ఆడుకుంటావు. ఫుట్బాల్ ఆడతారని కొడక నేను, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ ఏం పీకేవని. అందుకే మేము వేటగాడ పాటలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన పైన పూర్తిగా వివరించాం. మాకు భయం లేదు, ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట ఎలగడం మేము చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఈ యుద్ధం చేస్తుంది నా కోసమో చంద్రబాబు కోసమో పవన్ కాదు, ఇది తెలుగు జాతి కోసం. ఈ జాతికి చంద్రబాబు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. ఎందుకంటే అభివృద్ధి వాళ్ళిద్దరికి చీకరి ప్రజలు నమ్ముతున్నారు. రేపు వచ్చే ఎలక్షన్లో 170, 150 ఖాయం.
నేను ఎవరు కాపాడలేరు. ఈ రోజు ఎమ్మెల్యేలు అంటారు మమ్మల్ని కాదు మార్చేస్తుంది, నిన్ను మార్చారని చెప్పి ఎమ్మెల్యేలు మీ పార్టీ నాయకులు అంటారు. నువ్వు చేసిన చెత్త పరిపాలన వల్ల ప్రజలు మనం అసహించుకున్నా తప్ప మా వల్ల కాదని చెప్పి అంటారు. మరి ఇన్ని తప్పులు నువ్వు చేసి నేనేదో నీతివంతుగా మాట్లాడుతున్నావు అడుగుతాను. నేను నాడు చెప్పాను, నేడు చెప్తాను, రేపు చెప్తాను. నువ్వు పులివెందులు చేస్తావా, వైజాగ్ చేస్తావా చెప్పాను. నీకు దమ్ముంటే విశాఖ రా అని చెప్పి ఛాలెంజ్ ఇస్తాను. నీ ఊరు పులివెందులో కూడా ఇదే సవాల్ ఇస్తున్నాం. మరి ఇప్పుడు దాకా ఈ సవాల్ చెప్పలేకపోతున్నావు. మాట్లాడితే ఏదో చంద్రబాబు నాయుడు పొంగదు, నీ సోదరి షర్మిల కూడా నీకు క్రిస్మస్ రోజు చెప్పలేకపోయింది. అటు చంద్రబాబు నాయుడుకి లోకేష్ తిరిగిపోయింది. అంటే నువ్వు నేను ఎంత అసహించుకుని నీ కుటుంబ సభ్యులే నేను అసహించుకుంటున్నాను. దాన్ని ఒకటే పిలిపిస్తాం, ప్రజలారా ఈ జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది. ఇంకా ఇతని పరిపాలన జనాలు కోరుకుంటలేదు. ఇతను గుడ్ బై చెప్పబోతున్నారు, బాయ్ బాయ్ జగన్ చెప్పబోతున్నారు. అందువల్ల ఇలాంటి వ్యక్తులు దయచేసి నేను ఒకటే కోరుతున్నాను, పులివెందుల బస్ స్టాండ్ కూడా రిలీజ్ ఇచ్చాడు. అంటే బస్ స్టాండ్ తీసుకెళ్లి పులివెందుల ఊరు బయట పెట్టి ప్రజలు ఇబ్బంది పెడతారు. ఇలాంటి సైకో అని ఏమని అడుగుతాను. అంతే పులివెందుల ప్రజలకు కూడా రేపు ఎలక్షన్లు పెడితే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం సిద్ధంగా మనం చేస్తాను. ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం పులివెందుల నుంచి నాలుగు కాబోతుంది. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయింది, ఇంక అంతం అయిపోయింది. ప్రజలు ఒకటే పిలిపిస్తాను, ఈ మరో యుద్ధానికి సిద్ధం కాండి. ఈ యుద్ధం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని తరివేదాకా తెలుగు శక్తి ముందు ఉండిపోతుంది. నా వెంట రెండని చెప్తాను, ఈ జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలుగు శక్తి ముందుకు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని కాపాడి తెలుగు జాతిని నిలబెట్టి రేపు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లోనే ఓడించి ఆంధ్రప్రదేశ్లో నిలబెడతాను. నీకు దమ్ముంటే నువ్వు మగలు అయితే చెప్పు, వైజాగ్ వస్తా అని చెప్పు. చెప్పలేకపోతే నేను డాష్ 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 అనే వస్తుంది. జై హింద్.